నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి ఈ పాఠం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఉద్దేశించబడినటువంటిది. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పాఠం యొక్క శీర్షిక రాజ్య అవతరణ సిద్ధాంతాలు. రాజనీతి శాస్త్రానికి ఆద్యంతము రెండు రాజ్యమే. అంటే రాజనీతి శాస్త్రం రాజ్యాన్ని గురించి చదవటంతో ప్రారంభమవుతుంది, రాజ్యాన్ని గురించి చదవటంతో అంతమవుతుంది. రాజ్యం అనేది మానవుని యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఆవిర్భవించి అతనికి ఉత్తమ జీవితాన్ని ప్రసాదించే ఉద్దేశంతో ఇంకా కొనసాగుతున్నది. ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ రాజ్యం ఎప్పుడు ఎలా ఆవిర్భవించింది అనే దానికి సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం లేదు. దీనికి కారణం ఏమంటే చరిత్రపూర్వపు మానవుడు ఈ రాజ్య ఆవిర్భావానికి సంబంధించినటువంటి తగినంటి సమాచారాన్ని వదిలిపెట్టకపోవడమే. అందువల్ల అనేక మంది రాజనీతి శాస్త్రజ్ఞులు ఈ రాజ్యము ఎలా ఆవిర్భవించింది అనే దానికి సంబంధించి అనేక ఊహాగానాలు చేసినారు. వాటి ఫలితంగానే అనేక సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చేసినాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటివి మూడు. ఒకటి దైవదత్తాధికార సిద్ధాంతం, రెండవది సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, మూడవది చారిత్రక లేదా పరిణామక్రమ సిద్ధాంతం. వీటితో పాటు ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి బల ప్రయోగ సిద్ధాంతం, పితృస్వామిక సిద్ధాంతం మరియు మాతృస్వామిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నీ ఊహాత్మకమైనవి అయినందువల్ల రాజ్యం ఎప్పుడు ఆవిర్భవించింది అనే దానికి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేకపోయినాయి. కాకపోతే ప్రతి సిద్ధాంతం ఈ సమస్యకు సంబంధించినటువంటి కొంత నిజాన్ని చెప్తుంది. అందువల్ల మనం ఈ సిద్ధాంతాలన్నింటి గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. రాజ్యావతరణ గురించి వివరించే సిద్ధాంతాల్లో ఈ దైవదత్తాధికార సిద్ధాంతం అనేది అతి ప్రాచీనమైనటువంటిది. ప్రాచీన కాలంలో దాదాపుగా అన్ని దేశాల్లో ఈ దైవదత్తాధికార సిద్ధాంతం ప్రచారంలో ఉందని చెప్పవచ్చు. మన ఇతిహాసమైనటువంటి మహాభారతంలో ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల కోరికపైన మనువును భగవంతుడు రాజుగా సృష్టించాడని ఈ సిద్ధాంతం చెబుతున్నది. రాజుకు భగవంతుడి నుంచే అధికారాలు సంక్రమించాయని పాత నిబంధనల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇంతేకాక ప్రాచీన హిబ్రూలలో కూడా ఇదే మోస్తరు భావాలు ఉన్నాయి. ఇక మధ్యయుగాల్లో ఈ సిద్ధాంతం తిరుగు లేకుండా చలామణైంది. ఇంగ్లాండ్లో స్టూవర్ట్ రాజులు ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని పరిపాలన చేసినారు. 1వ జేమ్స్ తన నిరంకుశ పరిపాలనను సమర్థించుకోవడానికి ఈ దైవదత్తాధికార సిద్ధాంతాన్ని ఉపయోగించుకున్నాడు. భూమి మీద భగవంతుని సజీవ బింబమే రాజులని జేమ్స్ చక్రవర్తి ప్రకటించాడు. సర్ రాబర్ట్ ఫిల్మర్ ఈ సిద్ధాంత ఔత్సాహిక సమర్థకుల్లో ఒకడు. ఇక ఫ్రాన్స్లో లూయి 14 నిరంకుశ పాలనను ఈ సిద్ధాంతం ఆధారంగానే బోసెట్ సమర్థించడం జరిగింది. దైవదత్తాధికార సిద్ధాంతాన్ని సమర్థించేవారు ఈ క్రింది లక్షణాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 1. రాజరికం దైవదత్తమైంది. రాజుకు అధికారాలు భగవంతుడి నుంచి సంక్రమించినాయి. రాజరికం వంశపారంపర్యమైంది. రాజు భగవంతునికే బాధ్యుడు కానీ
ప్రజలకు బాధ్యుడు కాడు. రాజు అధికారాన్ని వ్యతిరేకించడం మహాపాపం. ఈ రాజుల దైవదత్తాధికార సిద్ధాంతం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాస్వామ్య విప్లవాలు సవాల్ చేసినాయి. వీటి ఫలితంగా ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందింది. దాంతో ఈ దైవదత్తాధికార సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యం సన్నగిల్లింది. ఈ దైవదత్తాధికార సిద్ధాంతం పైన అనేక విమర్శలు వెలువడినాయి. అవేమంటే ఇది పూర్తిగా మత విశ్వాసాలపైన ఆధారపడినటువంటి సిద్ధాంతం, అందువల్ల హేతుబద్ధమైనటువంటి సిద్ధాంతం కాదు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. రెండవది, మానవులు తమ అవసరాలను తీర్చుకోవటం కోసం తాము ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నటువంటిదే రాజ్యం. అందువల్ల రాజ్యం దైవ నిర్మితం కాదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే రాజు భగవంతునికే బాధ్యత వహిస్తాడు కానీ ప్రజలకు బాధ్యత వహించడం అనేది మరొక లోపం. ఈ సిద్ధాంతం రాజరికాన్ని సమర్థిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తుంది. సార్, మరి ఇన్ని విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈ సిద్ధాంతానికి ప్రాధాన్యత లేదా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ ఈ సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేమంటే ప్రజలు తమను తాము పరిపాలించుకునే స్థితిలో లేనప్పుడు ప్రజలందరూ ఒక అధికారానికి విధేయులుగా ఉండేటట్లు చేసిన ఘనత ఈ సిద్ధాంతానికే దక్కుతుంది. రాజు అధికారానికి కొంత నైతిక ప్రాధాన్యతను ఈ సిద్ధాంతం కల్పించింది. ప్రజలకు అధికారంకి బద్దులై ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతం స్పష్టంగా నొక్కి చెప్పింది. దైవదత్తాధికార సిద్ధాంతం తర్వాత రాజ్య అవతరణను గురించి వివరించినటువంటి సిద్ధాంతాల్లో మరొక ముఖ్య సిద్ధాంతం బల ప్రయోగ సిద్ధాంతం. డేవిడ్ హ్యూమ్, జంగ్సి, ట్రాట్స్కీ అనేవారు ఈ బల ప్రయోగ సిద్ధాంతం యొక్క సమర్థకులు. ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఏమిటంటే బలవంతులు బలహీనులను జయించడంతో రాజ్యం ఉద్భవించిందని ఈ సిద్ధాంతం చెప్తున్నది. ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ బలవంతుడు తన బల ప్రయోగం ద్వారా తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం జరిగిందని, తద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. ఒక్క మాటలో యుద్ధం వల్లనే రాజ్యం ఆవిర్భవించింది అని ఈ సిద్ధాంతం చెప్తున్నది. బల ప్రయోగం మీదనే రాజ్యం ఆధారపడింది అనేది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. రాజ్యం ఏర్పాటులో బలం ప్రధానమైనటువంటి పాత్ర వహించింది అనేది యథార్థమే. ఆధునిక చరిత్రలో చూసినప్పటికీ ఈజిప్ట్లో ఈ బల ప్రయోగం ద్వారానే అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. జర్మనీ, ఇటలీ మొదలగు దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడటంలో కూడా ఈ బలం అనేది ప్రముఖమైనటువంటి పాత్ర వహించింది. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి ఆధిపత్యం నెలకొల్పబడటంతో ప్రజలందరూ అతనికి విధేయత చూపించడంతో ఈ రాజ్యము అనేటువంటి భావన అంకురించింది అనేది ఈ సిద్ధాంతం పేర్కొంటున్నది. రాజ్య ఆవిర్భావం తర్వాత రాజ్యం కొనసాగటానికి కూడా ఈ బలం లేక శక్తి అనేది చాలా ఉపయోగించబడింది. దేశం లోపల శాంతి భద్రతలు నెలకొల్పడానికి, దేశ సరిహద్దులను ఇతర దేశాల నుంచి కాపాడుకోవటానికి కూడా ఈ బలము లేక శక్తి అనేది ఆధునిక కాలంలో కూడా ఉపయోగించబడుతున్నది. అందువల్ల బల ప్రయోగము లేక ఖండబలము అనేది రాజ్య ఆవిర్భావానికి తోడ్పడింది అనేది కొంతవరకు నిజమే. అయితే ఈ సిద్ధాంతం పూర్తిగా రాజ్య ఆవిర్భావానికి ఖండబలము లేక బలము అనేది అతి ప్రధానమైనటువంటి అంశంగా నొక్కి చెప్పడమే ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపం. రాజ్యానికి ఈ శక్తి లేక బలం అవసరమైనప్పటికీ అది ఒక్కటే
రాజ్యం ఆవిర్భావానికి లేక రాజ్యం కొనసాగడానికి సరిపోదు. రాజ్యం అనే దాంట్లో జీవించడం వల్ల, ప్రభుత్వ చట్టాలకు విధేయత చూపించడం వల్ల తమకు ప్రయోజనం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించడం ద్వారానే ప్రజలు రాజ్యానికి విధేయులై ఉంటారు. అంటే కండబలమే కాకుండా నైతిక సమర్థన అనేది కూడా ఉన్నప్పుడే రాజ్యం కొనసాగలుగుతుంది. అందువల్లనే టిహెచ్ గ్రీన్ అనేటువంటి పండితుడు బలం ఒక్కటే కాదు, ప్రజాభిప్రాయం రాజ్యానికి పునాదిగా ఉండాలనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అందువల్ల ఈ సిద్ధాంతం అనేక విమర్శలకు గురైంది. అందుట్లో ముఖ్యంగా ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వటం లేదని, తర్వాత ప్రజలకు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తుందనేటువంటి విమర్శ ఈ సిద్ధాంతం పైన ఉన్నది. తర్వాత ముఖ్యమైనటువంటి మరొక సిద్ధాంతం పితృస్వామిక సిద్ధాంతం. సర్ హెన్రీ మెయిన్ అనేటువంటి పండితుడు ఈ సిద్ధాంత సమర్థకుల్లో ముఖ్యుడు. ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఏంటంటే, కుటుంబము అనేటువంటి అతి ప్రాథమిక సంస్థ నుంచే రాజ్యము అనేది ఆవిర్భవించింది అనేది ఈ సిద్ధాంతం చెప్తుంది. అంటే కుటుంబం అనగానే తండ్రి, తల్లి, పిల్లలు వీరందరితోటి కూడి ఉన్నదే కుటుంబం. తర్వాత ఆ కుటుంబం సంతతి పెరగడంతో అది ఉమ్మడి కుటుంబంగా మారుతుంది. తర్వాత ఈ ఉమ్మడి కుటుంబం పైన ఆ కుటుంబ పెద్ద అయినటువంటి తండ్రికి ఆధిపత్యం ఉంటుంది. తర్వాత ఈ కుటుంబాలు క్రమంగా పెరగడంతో అవి తెగలు క్రమంగా వంశాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. తర్వాత ఈ వంశాలు మధ్య తరచుగా యుద్ధాలు జరగటం కూడా ఉండేది. దానికి నాయకత్వం వహించడానికి ఈ కుటుంబ పెద్ద లేక తెగ పెద్ద నాయకత్వం వహించి ఆ రక్షణ బాధ్యతను నిర్వర్తించేవాడు. ఈ విధంగా పురుష ఆధిపత్యం కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ నుంచే రాజ్యం ఆవిర్భవించింది అని ఈ పితృస్వామిక సిద్ధాంతం చెప్తున్నది. దీనికి భిన్నంగా మరొక సిద్ధాంతం ప్రచారంలోకి వచ్చేసింది. అదే మాతృస్వామిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని సమర్థించినటువంటి వాళ్ళలో పేర్కొనదగినటువంటి వాళ్ళు మెక్లినాన్, మోర్గాన్, జెంక్స్ అనేవాడు ముఖ్యులు. వీరి అభిప్రాయం ప్రకారం కుటుంబానికి పెద్ద పురుషుడు కాదని, ప్రాచీన కాలంలో మాతృస్వామిక కుటుంబాలు కూడా ఉండేవి. అంటే వృద్ధ నారి ఈ కుటుంబానికి అధిపతిరాలుగా ఉండేదని, అప్పట్లో శాశ్వత వివాహాలు లేకుండేవి అని, తర్వాత బహుభర్తృత్వం కూడా అమల్లో ఉందని, అంటే ఒక స్త్రీ అనేక మంది భర్తలను కలిగి ఉండేటువంటి విధానం ఉందని, అందువల్ల సంతతికి వారసులు ఎవరు అనే విషయాన్ని నిర్ణయించడంలో తల్లిని ఆధారంగానే చేసుకొని ఈ నిర్ణయం చేయటం జరిగేది. కాబట్టి కుటుంబానికి పెద్ద తల్లి. అందువల్ల ఈ రాజ్య ఆవిర్భావానికి కుటుంబం ప్రధాన పాత్ర వహించినప్పటికీ ఈ మాతృస్వామిక కుటుంబం కూడా రాజ్య ఆవిర్భావానికి దోహదం చేస్తుందని వీరు పేర్కొంటున్నారు. మాతృస్వామిక, పితృస్వామిక ఈ రెండు సిద్ధాంతాలు కూడా రాజ్య ఆవిర్భావానికి సరి అయినటువంటి వివరణ ఇవ్వలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా విశ్వవ్యాప్తమైనటువంటి వ్యవస్థలు కావు, సార్వజనీనమైనటువంటివి కావు. ఒక ప్రదేశంలో మాతృస్వామిక వ్యవస్థలు ఉంటే మరొక ప్రదేశంలో పితృస్వామిక వ్యవస్థలు ఉండేవి. కాబట్టి ఇది రాజ్య అవతరణకు సంబంధించి సరైనటువంటి వివరణ కాకపోయినప్పటికీ మొత్తం మీద రాజ్య అవతరణలో కుటుంబము అనేది కూడా ప్రముఖ పాత్ర వహించింది అనే విషయాన్ని ఈ రెండు సిద్ధాంతాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు రాజ్య ఆవిర్భావాన్ని గురించి ప్రధానంగా చర్చించినటువంటి సిద్ధాంతాల్లో ముఖ్యమైనటువంటి సిద్ధాంతం సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని అనేక మంది రచయితలు బలపరిచినారు. కౌటిల్యుడు తనచే రచించబడినటువంటి అర్థశాస్త్రంలో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని గురించి వివరించిండు.
అదేవిధంగా మహాభారతంలోని శాంతి పర్వంలో కూడా ఈ సిద్ధాంతం యొక్క ప్రస్తావన మనకు కానవస్తుంది. ప్రాచీన కాలంలో అరాచకం చేత సతమతమవుతున్నటువంటి ప్రజలు, ముఖ్యంగా సమాజంలో మత్స్య న్యాయ పరిస్థితులు నెలకొని ఉండడం వల్ల ప్రజలందరూ తమకొక పాలకొండి ఇవ్వవలసిందిగా భగవంతుణ్ణి మొరపెట్టుకోవడం జరిగింది. ఆ మొరణ ఆలకించి భగవంతుడు రాజును నియమించడం జరిగిందనేది ఒక సిద్ధాంతం అయితే, మహాభారతంలోని శాంతి పర్వంలో రాజుకు ప్రజలకు మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగానే రాజ్యము ఆవిర్భవించిందనేటువంటి ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కూడా ఉన్నది. పాశ్చాత్యంలో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని గురించి శాస్త్రీయంగా వివరించినటువంటి రచయితల్లో పేర్కొనదగినటువంటి వాడు హూకర్. హ్యూగో గ్రోషియస్ కూడా ఈ సిద్ధాంతాన్ని బలపరిచినాడు. ఇక సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనగానే మనకు ముగ్గురు తత్వవేత్తల పేర్లు గుర్తొస్తాయి. వారిలో ఒకరు ఇంగ్లాండ్కు చెందినటువంటి థామస్ హాబ్స్, మరొకరు ఇంగ్లాండ్కి చెందినటువంటి జాన్ లాక్, ఇంకొకరు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి తత్వవేత్త అయినటువంటి జాన్ జాక్విస్ రూసో. ఈ ముగ్గురిని మనం సామాజిక ఒడంబడికవాదులు అని పేర్కొనడం జరుగుతున్నది. ముందుగా ఈ సిద్ధాంతం పైన థామస్ హాబ్స్ యొక్క అభిప్రాయాలను పరిశీలిద్దాం. ఇతను 1651 సంవత్సరంలో లివియథాన్ అనేటువంటి గ్రంథం రాయటం జరిగింది. తర్వాత 1642 సంవత్సరంలో ఇంగ్లాండ్లో సంభవించినటువంటి అంతర్యుద్ధాన్ని ఖండించడమే ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం. స్టూవర్ట్ రాజుల యొక్క నిరంకుశ పరిపాలనను సమర్థించడం, తర్వాత ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం నుంచి దేశాన్ని కాపాడి శాంతి భద్రతలు నెలకొల్పడం అనేది ఈ హాబ్స్ యొక్క ఉద్దేశం. హాబ్స్ ప్రధానంగా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించాడు. ఇతని యొక్క సిద్ధాంతంలో ముఖ్యంగా 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రాకృతిక వ్యవస్థ, రెండవది సామాజిక ఒడంబడిక, మూడవది ఆ ఒడంబడిక ఫలితంగా ఆవిర్భవించినటువంటి సార్వభౌముడు, అతనికి ఉన్నటువంటి అధికారాలు. ముందుగా హాబ్స్ వర్ణించినటువంటి ప్రాకృతిక వ్యవస్థను గురించి తెలుసుకుందాం. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు స్వార్థపరుడు అని, క్రూరుడు అని, నిరంతరం గౌరవం కోసం, అధికారం కోసం, కీర్తి కోసం ప్రాకులాడుతూ ఉండేవాడని, ఒకరితో ఒకరు నిరంతరం పోరాడే పరిస్థితులు ఉండేయని, ప్రాకృతిక వ్యవస్థలో యుద్ధ పరిస్థితులు నెలకొని ఉండేవి, ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు రక్షణ లేకుండేది. చట్టం లేకపోవటం వల్ల న్యాయం అన్యాయం, తప్పు ఒప్పు అనేటువంటి భావనలకు ఆ ప్రాకృతిక వ్యవస్థలో అవకాశమే లేకుండా పోయింది. ఎప్పుడైతే చట్టం లేదో నాగరికత, కళలు, సాహిత్యము వంటి అభివృద్ధి చెందే అవకాశం లేకుండేది. ఒక్క మాటలో ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితం ఒంటరితనం, దారిద్ర్యం, పాశవికత, నైత్యం వంటి లక్షణాలతో కూడి ఉండేది. ఇటువంటి ప్రాకృతిక వ్యవస్థలో జీవించడం సాధ్యం కాదనే విషయాన్ని గమనించినటువంటి ప్రజలు తమలో తాము ఒక ఒడంబడిక చేసుకోవటం ద్వారా ఆ ప్రాకృతిక వ్యవస్థ నుంచి బయటపడాలి అనేటువంటి నిశ్చయానికి వచ్చారు. ప్రజలందరూ తమలో తాము ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందం నన్ను నేను కాపాడుకునే హక్కును ఫలానా వ్యక్తికి కానీ లేక వ్యక్తుల సమూహానికి కానీ ఇస్తున్నాను, నా తోటి వాడవైన నీవు కూడా నీ హక్కులను అతనికి సమర్పించి అతని చెప్పు చేతుల్లో ఉంటావు అని ఆశిస్తున్నాను అని ప్రజలు తమలో తాము ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ఫలితంగానే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థ నుంచి బయటపడ్డారని, తర్వాత ఆ ఒప్పందం ఫలితంగానే సార్వభౌముడు ఆవిర్భవించాడు అని హాబ్స్ పేర్కొన్నాడు.
హాబ్స్ యొక్క సార్వభౌముడు ఒప్పందంలో భాగస్వామి కాడు. ఈ ఒప్పందం ఫలితంగా ఆవిర్భవించినటువంటి వాడే. తర్వాత ఒప్పందం సమయంలో ప్రజలు ఒక ప్రాణరక్షణ హక్కు తప్ప మిగతా హక్కులన్నింటినీ సార్వభౌముడికి సమర్పించినారు. సార్వభౌముని యొక్క ఆజ్ఞ తిరుగులేనటువంటిది. ప్రజలు ఒక్కసారి ఒప్పందం చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి బయటపడటానికి వీల్లేదు. సార్వభౌమునికి అన్ని హక్కులు ఉన్నాయి. తర్వాత సార్వభౌముడు అనుమతించిందే స్వేచ్ఛ, దేశ రక్షణ, పరిపాలనా బాధ్యతలన్నీ సార్వభౌముడికే ఉన్నాయి. సార్వభౌముడు ఈ అధికారాలన్నింటినీ ఉపయోగించి ప్రజలను నిరంకుశంగా పరిపాలించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ ప్రజలు తమ ఆస్తులకు, ప్రాణానికి రక్షణ కల్పించేటువంటి ఈ నిరంకుశ పాలననైనా ఒప్పుకుంటారు. కానీ ఈ నిరంకుశ పాలన వ్యతిరేకించి తిరిగి ప్రాకృతిక వ్యవస్థలోకి పోవటానికి ఇష్టపడరు అనే ఉద్దేశంతో హాబ్స్ తన ప్రాకృతిక వ్యవస్థలో సార్వభౌముడికి సంపూర్ణ అధికారాలు ఇచ్చి ఈ ఒప్పందం ఫలితంగానే రాజ్యం ఆవిర్భవించిందని పేర్కొనడం జరిగింది. అంటే ఒక్క మాటలో థామస్ హాబ్స్ నిరపేక్ష సార్వభౌమత్వాన్ని విశదీకరించాడు. తర్వాత హాబ్స్ తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఆధారంగానే ఈ రాజ్య ఆవిర్భావాన్ని వివరించినటువంటి మరొక తత్వవేత్త ఇంగ్లాండ్కు చెందినటువంటి జాన్ లాక్. ఇతను 1688వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో సంభవించినటువంటి రక్తరహిత విప్లవాన్ని సమర్థించాలనే ఉద్దేశంతో ఈ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. తర్వాత జాన్ లాక్ పరిమిత రాజరికాన్ని సమర్థించినాడు అని చెప్పొచ్చు. జాన్ లాక్ కూడా తన సిద్ధాంతాన్ని ప్రాకృతిక వ్యవస్థ యొక్క వర్ణనతోటే ప్రారంభించాడు. అయితే జాన్ లాక్ యొక్క ప్రాకృతిక వ్యవస్థకు థామస్ హాబ్స్ యొక్క ప్రాకృతిక వ్యవస్థకు మధ్య ఎంతో తేడా ఉంది. జాన్ లాక్ యొక్క ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలకు రాజకీయ జీవనం తెలియదు, కానీ సాంఘిక జీవనం తెలుసు. ప్రజలు ఒకరితో ఒకరు పరస్పర ప్రేమతో, అవగాహనతో జీవిస్తూ ఉండేవారు. ప్రాకృతిక వ్యవస్థలో ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ ఉండేవారు. తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలకు సహజ న్యాయము, సహజ హక్కులు ఉండేవని జాన్ లాక్ వివరించడం జరిగింది. సహజ న్యాయము అంటే న్యాయాన్యాయ విశేషణకు సంబంధించినటువంటి సూత్ర సముదాయమే ఈ సహజ న్యాయము. తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలకు ముఖ్యంగా స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు, ప్రాణరక్షణ హక్కు అనే 3 సహజ హక్కులు ఉండేవని లాక్ పేర్కొనడం జరిగింది. ఈ మూడింటిలో కూడా జాన్ లాక్ ఆస్తి హక్కుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జాన్ లాక్ ప్రాకృతిక వ్యవస్థలో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయని, అవేమంటే ఒకటి స్పష్టమైనటువంటి చట్టం లేకపోవటం, రెండవది న్యాయాన్యాయ విచారణను జరిపి తీర్పు చెప్పేటువంటి వ్యవస్థ లేకపోవడం, ఆ తీర్పును అమలు జరిపేటువంటి కార్యనిర్వాహక వర్గం లేకపోవడం అనే అసౌకర్యాలు ఉండేవి. దీనివల్ల ఎవరికి వారే ఈ సహజ న్యాయాన్ని వ్యాఖ్యానించడం వల్ల నేరం కంటే శిక్ష అధికంగా ఉండడం, అందువల్ల ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రశాంత పరిస్థితులు అంతరించిపోయి ప్రాకృతిక వ్యవస్థలో అరాచక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడటం కోసం ప్రజలందరూ ఒప్పందం చేసుకున్నారని జాన్ లాక్ పేర్కొనడం జరిగింది. ఇతని సామాజిక ఒడంబడికలో 2 ఒప్పందాలు ఉన్నాయి. మొట్టమొదటిది సామాజిక ఒడంబడిక, అంటే ప్రజలందరూ తమలో తాము ఒడంబడిక చేసుకొని తమకున్నటువంటి ఈ సహజ హక్కులను ఈ సమాజానికి అప్పగించారు. ఈ మొదటి ఒప్పందం ఫలితంగా నాగరిక సమాజం ఆవిర్భవించింది. రెండవ ఒప్పందాన్ని ప్రభుత్వ ఒప్పందం లేక ప్రభుత్వ ఒడంబడిక అంటారు. ఈ రెండవ ఒడంబడిక మొదటి ఒడంబడికలోని సూత్రాలను అమలు చేయడం కోసం ఉద్దేశింపబడినటువంటిది. అంటే మొదటిది ఒడంబడిక రాజ్యానికి దారితీస్తే ఈ రెండవ ఒడంబడిక ప్రభుత్వానికి ఏర్పాటుకు దారితీసిందని చెప్పొచ్చు. తర్వాత లాక్ యొక్క సిద్ధాంతంలో ప్రజలు తమ హక్కులన్నింటినీ రాజుకు సమర్పించలేదు, కొన్ని హక్కులను మాత్రమే రాజుకు సమర్పించడం జరిగింది. వాటికి సంబంధించే రాజు తన అధికారాలను చెలాయించాలి. తర్వాత ప్రజలు
చెప్పిన విధంగానే రాజు తన అధికారాలను చెలాయించాలి. ఒకవేళ సరి అయినటువంటి విధంగా అధికారాన్ని చెలాయించకపోతే అటువంటి రాజును తొలగించే హక్కు ప్రజలకు ఉన్నదని కూడా జాన్ లాక్ పేర్కొనడం జరిగింది. ఒక మాటలో జాన్ లాక్ పరిమిత సార్వభౌమత్వ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అనేది ప్రజల సమ్మతిపైనే ఆధారపడి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నొక్కి చెప్పడం జరిగింది. తర్వాత ప్రజలకు తిరుగుబాటు చేసేటువంటి హక్కు ఉన్నది అనే విషయాన్ని కూడా జాన్ లాక్ స్పష్టీకరించడం జరిగింది. జాన్ లాక్ కూడా సామాజిక ఉడంబడిక ఫలితంగానే రాజ్యం ఆవిర్భవించింది అనే విషయాన్ని విశదపరచడం జరిగింది. ఇక సామాజిక ఉడంబడిక వాదుల్లో మూడవ తత్వవేత్త రూసో. ఇతను ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి తత్వవేత్త. ప్రాకృతిక వ్యవస్థ వర్ణనతోటే తన సిద్ధాంత వివరణను ప్రారంభించినాడు. రూసో యొక్క ప్రాకృతిక వ్యవస్థ నిరాడంబరంగా ఉండేది. తర్వాత ప్రజలు హాయిగా సుఖంగా జీవించేవాళ్ళు. తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో మానవులు అన్ని సుఖాలను అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి తరుణంలో ప్రజల సంఖ్య పెరగడం, తర్వాత ఆలోచన శక్తి ఆవిర్భవించడం, దీంతో నీది నాది అనే భావన రావడం, ఫలితంగా ప్రైవేటు ఆస్తి అనేది ఆవిర్భవించడం, దీంతో సమాజంలో ఈ ప్రశాంత పరిస్థితులు రద్దయిపోయి అశాంతి చోటు చేసుకున్నది అనే విషయాన్ని రూసో పేర్కొనడం జరిగింది. ఇటువంటి అరాచక పరిస్థితుల నుంచి బయటపడటం కోసం ప్రజలందరూ ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ఫలితంగానే రాజ్యము అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నారని రూసో చెప్పడం జరిగింది. రూసో సిద్ధాంతంలో జనేచ్ఛ అనేటువంటి భావన చాలా ముఖ్యమైనటువంటిది. జనేచ్ఛ అంటే సమాజ ప్రయోజనాన్ని కాంక్షించే ప్రజలందరి ఆకాంక్షల మొత్తమే జనేచ్ఛ అని రూసో పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ ఒడంబడిక ద్వారా ప్రజలందరూ వ్యక్తిగతంగా పోగొట్టుకున్నటువంటి హక్కులను తిరిగి సమిష్టిగా పొందుతారు అని పేర్కొన్నాడు. జనేచ్ఛకు ప్రజలందరూ విధేయత చూపించాలే. జనేచ్ఛను కాదని ప్రవర్తించేటువంటి హక్కు ఎవరికి లేదు. ఆ విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిపైన తగిన చర్య తీసుకొని జనేచ్ఛకు కట్టుబడి ఉండేటట్టు చేసే హక్కు కూడా జనేచ్ఛకు ఉన్నదని రూసో చెప్పడం జరిగింది. రూసో తన సిద్ధాంతం ద్వారా ప్రజా సార్వభౌమత్వ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. రూసో కూడా సామాజిక ఉడంబడికే రాజ్య అవతరణకు కారణమైనటువంటి సిద్ధాంతంగా పేర్కొన్నాడు. ఇక ఒకటి, రాజ్యము దైవదత్తాధికార సిద్ధాంతంగా ఏర్పడిందనే ఒక సిద్ధాంతం పేర్కొంటే, బలప్రయోగం వల్ల రాజ్యము ఆవిర్భవించిందని మరొక సిద్ధాంతం, మాతృస్వామిక పితృస్వామిక వ్యవస్థల ద్వారా రాజ్యం ఆవిర్భవించిందని, మానవుడు ప్రయత్నపూర్వకంగానే ఒడంబడిక చేసుకొని రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం చెప్తున్నది. మన ఈ ఉన్నత విద్యా కార్యక్రమాలపై మీ సందేహాలు, సలహాలు, సూచనలు పంపించవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామిరెడ్డి మార్గ్, రోడ్ నెంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మనం ఇప్పుడు రాజకీయ సంస్కృతిని నేర్చుకోబోతున్నాము. రాజకీయ సంస్కృతి, రాజకీయ
శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్గా గుర్తించడం జరుగుతుంది. ఈ రాజకీయ సంస్కృతి అనేటువంటిది రాజకీయ శాస్త్రంలోకి అనేక విధాలుగా రావడం మనం చూస్తాం. దీని యొక్క మూలాలు మనకు సోషియాలజీలో కనపడతాయి. ముఖ్యంగా సోషియాలజీలో సంస్కృతి అంటే ఏంటి, సామాజికంగా ఉండేటువంటి విలువల్ని ఒక సూత్రప్రాయంగా ఒక పర్టికులర్ రెఫరెన్స్ను ఆధారంగా ఈ విలువలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది సోషియాలజీలో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అయితే మనం రాజకీయ శాస్త్రంలో కనుక గమనించినట్టయితే ఇది అధికారాన్ని ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని రాజకీయ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజాసమ్మతిని ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని ఈ రాజకీయ సంస్కృతిని నిర్వచించడం జరిగింది. అంటే సోషియాలజీలో ఏ విధంగానైతే దానికి ఉండేటువంటి రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయో, అంటే దేన్ని ఉద్దేశించి, రిఫరెన్స్ పాయింట్ అంటే దేన్ని ఉద్దేశించి ఈ రాజకీయ సంస్కృతి, దేన్ని ఉద్దేశించి సమాజంలో సంస్కృతి అనేది ఉంటుందో అనేటువంటి రిఫరెన్స్ పాయింట్స్ సామాజిక శాస్త్రంలో సోషియాలజీలో కనబడుతుంది. రాజకీయ శాస్త్రంలో అయితే అధికారాన్ని ముఖ్యంగా ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని సంస్కృతిని, రాజకీయ సంస్కృతిని నిర్వచించడం జరిగింది. అయితే ఈ రాజకీయ సంస్కృతిని రాజకీయ శాస్త్రంలో ఉండేటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే ప్రధానంగా మనము ఆధునిక రాజకీయాల యొక్క స్వభావాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మొట్టమొదలు మనము ఆధునిక రాజకీయాలకు ఉండేటువంటి స్వభావం చర్చించుకొని క్లుప్తంగా రాజకీయ సంస్కృతి అంటే ఏందో తెలుసుకుందాం. ఆధునిక రాజ్యంలో రాజకీయాలకు ముఖ్యంగా అధికారంతో ముడిపడి ఉండేటువంటిది, అంటే అధికారం కేంద్ర బిందువుగా ఈ రాజకీయాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఆధునిక రాజకీయాల్లో అధికారం అనేటువంటి దానికి ఉండేటువంటి ముఖ్య అంశాలని మనం కనుక గమనించినట్టయితే రాజకీయ సంస్కృతి యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఆధునిక రాజకీయాల్లో అధికారం అనేటువంటిది ముఖ్యంగా ప్రజాసమ్మతి ఆధారంగా ఒక పునాదిగా ఉంటుంది. అంటే ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రజాసమ్మతే కనుక లేనట్టయితే, అంటే ఎలాంటి అధికారం అయితే ఉందో అలాంటి అధికారానికి అనుగుణమైనటువంటి ప్రజాసమ్మతి లేనట్టయితే ఆ అధికారము పనిచేయలేదు. అంటే ఆ అధికారం పనిచేయలేనప్పుడు ఆ మొత్తం రాజకీయ వ్యవస్థ కూలేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ప్రజాసమ్మతిని మనం ఎలా ప్రోవ్ చేసుకుంటాం, ఆ ప్రజాసమ్మతిని ఎలా కూడగట్టుకుంటాం అనేటువంటిది మొత్తం రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం. ప్రజాసమ్మతి కనుక లేనట్టయితే రాజకీయాలు ఉండవు, రాజకీయ అధికారం కూడా పనిచేయదు. సో ఈ ప్రజాసమ్మతిని కూడగట్టుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రజాసమ్మతిని పెంపొందించుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే మనము ఒక విధంగా చూసినట్టయితే మనము రాజకీయ సంస్కృతిగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ ప్రజాసమ్మతి అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. ఈ ప్రజాసమ్మతి మనకు ఉండేటువంటి అభిప్రాయాలను బట్టి, అంటే అధికారం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, ఈ రాజకీయ వ్యవస్థ పట్ల మనకు ఉండేటువంటి అభిప్రాయాలని బట్టి, మనకు ఉండేటువంటి విశ్వాసాలని బట్టి, మన అనుభవరీత్యా, మన చారిత్రక అనుభవాల రీత్యా ఈ సమ్మతిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. అంటే రాజకీయాల పట్ల విశ్వాసాలు, విలువలు అతి ముఖ్యమైనటువంటి విషయంగా గ్రహించాలి. అధికారము ప్రజాసమ్మతి లేకుండా ఉండదు. ప్రజాసమ్మతి ఈ రాజకీయ విశ్వాసాలను, విలువల్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీటి మూడింటికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో రాజకీయ సంస్కృతిని నిర్వచించేటప్పుడు ఈ విశ్వాసాలను, అభిప్రాయాలను, రాజకీయాల పట్ల విశ్వాసాలను, అభిప్రాయాలను, విలువల్ని ప్రధానంగా తీసుకొని రాజకీయ సంస్కృతిని చర్చించడం జరుగుతుంది. ప్రవర్తనవాదంలో ఉండేటువంటి ఉద్దేశాలు ఏంటి? ప్రధానంగా 1-2 ఉద్దేశాలు చూసినట్టయితే మనం రాజకీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు మనకు క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రవర్తనవాదం ఏం చెప్తుంది అంటే, ఒక రాజకీయ వ్యవస్థ అభివృద్ధి చెందాలి అని అంటే దానిలో ఉండేటువంటి విశ్వాసాలను, విలువల్ని
ఈ రాజకీయ వ్యవస్థకు ఆ విలువలకు మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. అంటే ప్రజల సమ్మతి, ప్రజల విశ్వాసం, ప్రజల విలువలు ఎంత అనుకూలంగా రాజకీయ విధానాలకు, వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయో అంతగా రాజకీయ వ్యవస్థ పటిష్టంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, ఏ రాజకీయ వ్యవస్థ అయినా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందినటువంటి దేశంగా, వ్యవస్థగా గుర్తించాలి అంటే స్థిరత్వం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ప్రవర్తనవాదం చూస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రజలు ఆ వ్యవస్థకు అనుకూలంగా మెదిలినట్టయితే ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతిమంగా ఈ పటిష్టత కోసము రాజకీయ వ్యవస్థ అనేక రకాలైనటువంటి ప్రక్రియల్ని చేపడుతుంది. అంటే ప్రజల సమ్మతిని తన వైపు, తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రధానమైనటువంటి దృష్టి ఈ రాజకీయ వ్యవస్థ పెడుతుంది అనేటువంటిది ప్రవర్తనవాదంలో ముఖ్యంగా ఉండేది. సో ఇది గమనించినప్పుడు ఏమవుతుంది అంటే, రాజకీయ సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతి తన విధి విధానాలకు అనుకూలంగా ఉండేలాగా అనేక రకాలైనటువంటి మూలకాల్లో నుంచి వస్తుంది. ఏంటి ఆ మూలకాలని గ్రహించినప్పుడు, ఏంటి ఆ మూలకాలని చూసినప్పుడు మనకు ముఖ్యంగా 3 రకాలైనటువంటి మూలకాలు కనపడతాయి. ఒకటి చరిత్రకు సంబంధించినటువంటిది, రెండవది భౌగోళిక పరిస్థితులకు సంబంధించినటువంటిది, మూడవది సామాజిక ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటిది. చారిత్రకంగా తమ సాంప్రదాయాలను బట్టి ప్రజలు విశ్వాసాలు పెంచుకుంటారు ఈ వ్యవస్థ పట్ల. ఉదాహరణకు బ్రిటిష్ వ్యవస్థను కనుక చూసినట్టయితే, ఎందుకు బ్రిటన్లో చాలా అనుకూలంగా ఉండేటువంటి ప్రజలు కనపడతారు, వ్యవస్థకు అనుకూలంగా ఉండేటువంటి ప్రజలు కనపడతారు. అదే మూడవ ప్రపంచ దేశాలని గమనించినట్టయితే చాలా దేశాల్లో ఆ రాజ్య వ్యవస్థకు ఎలాంటి, అంటే ఆ రాజ్య వ్యవస్థ చేపడుతున్నటువంటి విధానాలకు అనుకూలమైనటువంటి సమ్మతి చాలా చోట్ల కనపడదు. రాజ్యం కూడా చాలాసార్లు, ఒక విధంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు ఏమో శాంతియుతంగా ప్రజలను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయడము, కొన్నిసార్లు హింసాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడానికి, అంటే కోయర్షన్, బలవంతంగానైనా ప్రజల్ని ఒప్పించేటువంటి ఇది జరుగుతుంది అని అంటే ప్రవర్తనవాదం ఒక విషయాన్ని చెప్తుంది. ఇది ప్రధానంగా ప్రజలకు, ప్రజల విశ్వాసాలకు, విలువలకు, రాజ్యం నడిచేటువంటి విధానానికి మధ్యలో ఉండేటువంటి తేడా, అగాధం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ముఖ్యంగా మనము ఆల్మండ్ అండ్ వర్బా అనేటువంటి పరిశోధకులు చేసినటువంటి సూచనలు కనుక గమనించినట్టయితే వాళ్ళు 3 రకాలైనటువంటి సంస్కృతిని వాళ్ళు నిర్వచిస్తారు. ఒకటేమో సంకుచితమైనటువంటి సంస్కృతి, అంటే పెరోకిల్, తమకు తాము, తమ ప్రాంతాల రీత్యా, తమ కులాల రీత్యా, తమ జాతుల రీత్యా రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి ఒక సంస్కృతి. అంటే దాంట్లో రాజ్య వ్యవస్థకు ప్రధానంగా తాము ఆలోచించరు. తమ ఇమ్మీడియట్గా తమ చుట్టూ ఉండేటువంటి అవసరాల రీత్యా మాత్రమే రాజ్య వ్యవస్థను చూడటానికి ప్రయత్నిస్తారు. ఇంకొక సంస్కృతి ఏంటంటే పాలితుల సంస్కృతి అని చెప్పొచ్చు. అంటే ఈ రాజ్యం చెప్పినట్టుగా తాము చేయాలి, ఇంకా వేరే ఎటువంటి విశ్వాసాలకు తావులేదు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని దాంట్లో పెట్టడం. మూడవది భాగస్వామ్యపు సంస్కృతి. భాగస్వామ్యపు సంస్కృతి అనేటువంటిది ఒక ఉచ్చ స్థాయికి చెందినటువంటిది. దాంట్లో ఏంటంటే ప్రజలు ఆ రాజ్యంలో తాము భాగస్థులుగా, ఆ రాజ్యం అంటే ఎవరో కొంతమంది తమను పాలిస్తున్నారు అనేటువంటి భావనతో కాకుండా తామే రాజ్యంలో ఉన్నాము, తామే భాగస్థులము, ఆ రాజ్యాన్ని నడిపే వాళ్ళం మేమే
అనేటువంటి ఒక ప్రజాస్వామ్యపు విలువ కలిగి ఉండేటువంటి సంస్కృతి ఇది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ 3 సమాన పాళ్ళలో మిళితమవుతాయో, ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఈ 3 సంస్కృతులు కనపడతాయి. సంకుచిత సంస్కృతి కనబడుతుంది, పాలితుల సంస్కృతి కనబడుతుంది, భాగస్వామ్యపు విలువలు ఉన్నటువంటి సంస్కృతి కనబడుతుంది. అయితే దేన్ని కూడా తోసివేయడానికి లేదు. ఎక్కడైతే ఏ సంస్కృతిలోనైతే ఈ 3 మిళితమై రాజ్య వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందో అది ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ సంస్కృతిగా పేర్కొంటారు. దీన్ని చూస్తున్నప్పుడు ఈ 3 ఆధారంగా వాళ్ళు ఏమంటారంటే బ్రిటన్లో, ఇంగ్లాండ్లో వాళ్ళ చారిత్రక పరిస్థితుల రీత్యా ఒక పటిష్టమైనటువంటి రాజకీయ సంస్కృతి అనేటువంటిది అభివృద్ధి చెందింది. ఇంకో విధంగా చెప్పాలి అంటే చట్టం పట్ల విశ్వాసం ఉండడం. చట్టము అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా కూడా చట్టం అనేది అంతిమంగా ప్రజల క్షేమాన్ని బట్టి ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సో మనకు అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందినాయి అని చెప్పడానికి ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలి అంటే ఇదే సంకేతం. అంటే ఆ చట్టాల పరిధిలో పనిచేయడం అనేటువంటిది, ఆ వ్యవస్థల మీద ఒక ఉన్నతమైనటువంటి నమ్మకాన్ని పెంచుకోవడం అనేటువంటిదే రాజకీయ అభివృద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. అయితే విమర్శనాత్మకంగా చూద్దాం. సరే, ఇంకోటి భౌగోళికంగా అని అన్నాము. భౌగోళికమైనటువంటి మూలకాలు ఏ విధంగా ఉంటాయంటే ఆయా ప్రాంతాల రీత్యా వారి అవసరాల రీత్యా తాము ఏర్పరచుకున్నటువంటి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో ఆ విశ్వాసాలు అదే రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తున్నప్పుడు ఆ రాజకీయ విధి విధానాలు ఈ సంస్కృతికి అనుగుణంగా ఉన్నప్పుడు భౌగోళిక పరిస్థితులు ఆ సంస్కృతిని ప్రభావితం చేయడం జరుగుతుంది. మూడవది సామాజిక ఆర్థిక అంశాల రీత్యా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ తమ సామాజిక అవసరాల రీత్యా, తమ ఆర్థిక అవసరాల రీత్యా విశ్వాసాలని అంటే ఒక రకమైనటువంటి అనుభవాల్ని గడించడం ఏదైతే ఉందో ఆ అనుభవాలు మనము ప్రోధి చేసుకున్నప్పుడు ఒక సామూహికంగా ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అంటే ఆ సామాజిక వ్యవస్థ, ఆ ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి హెచ్చుతచ్చులైనా కావచ్చు, ఎంత అనుకూలమైనటువంటి స్థానాన్ని ప్రజలకు కల్పిస్తుంది అనేటువంటి అంశాలని బట్టి కావచ్చు. అంటే నేను ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో సపోజ్ మనం అన్ఎంప్లాయ్మెంట్ను ఒక ఉదాహరణగా తీసుకున్నట్టయితే లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ప్రజలు ఆ ఆర్థిక వ్యవస్థను విమర్శించడము, ఆ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకమైనటువంటి విశ్వాసాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే తక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే అంటే ఆర్థిక వ్యవస్థ ప్రజలందరికీ స్థానం కల్పించేటువంటి అవకాశం ఉంటుందో అక్కడ ఆ వ్యవస్థ పైన ఒక విధమైనటువంటి అనుకూలమైనటువంటి విశ్వాసాన్ని, ఆ వ్యవస్థకు అనుకూలమైనటువంటి విశ్వాసాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. అంటే ఈ సామాజిక పరిస్థితులు, అసమానతలు, సామాజిక పరిస్థితుల్లో ఉండేటువంటి అసమానతలు, ఆర్థిక పరిస్థితుల్లో ఉండేటువంటి అసమానతలు ఆ సంస్కృతి మీద ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది అనేటువంటిది మూడవ మూలకంగా గ్రహించడం జరుగుతుంది. అయితే ఈ మొత్తాన్ని మనం క్రోడీకరించి చూసుకున్నప్పుడు పైనకు మాత్రం దాంట్లో ఒక విధమైనటువంటి లాజిక్, ఒక విధమైనటువంటి తార్కికత ఈ ప్రవర్తనవాదంలో కనపడుతుంది. అంటే ఏంటంటే రాజ్యం అనేది ఎల్లప్పుడూ ప్రజల క్షేమాన్ని బట్టి పనిచేస్తుంది. ఆ రాజ్యంలో ఉండేటువంటి అధికారం అనేటువంటిది ప్రజల్లో నుంచి వస్తుంది కాబట్టి ప్రజలు కూడా అధికారానికి చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆర్థికంగా ఉండేటువంటిది, సామాజికంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా మాత్రమే మనము తీర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ రాజకీయ వ్యవస్థను కాదని
ఈ సామాజికంగా ఆర్థికంగా ఇతరత్రా ఉండేటువంటి సమస్యలను తీర్చుకోలేము. కాబట్టి రాజకీయ వ్యవస్థ అనేటువంటి దానికి ఒక గట్టి స్థిరత్వాన్ని ఇవ్వటానికి మనం కృషి చేయాలి అనేటువంటి భావన మనకు దీంట్లో ప్రవర్తనవాదంలో కనపడుతుంది. అందుకే ఒక విధంగా చూడాలి అంటే రాజకీయ సంస్కృతిని మనం అర్థం చేసుకునే క్రమం లోపల మొత్తంగా ఈ రాజకీయ వ్యవస్థ స్థిరత్వానికి సరిపోయే విధంగా ఉన్నదా లేదా అనేటువంటి పాయింటే ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. మనము ఆల్మండ్ వర్బా యొక్క సివిక్ కల్చర్ అనే పుస్తకంలో రాసినటువంటి విషయాల్ని గమనించినట్టయితే ఇది చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇకపోతే రెండవ దృక్పథం మార్క్సిస్ట్ దృక్పథం. మార్క్సిస్ట్ దృక్పథంలో వారు అనేది ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయాలు కానీ అధికారం కానీ ఏవి కూడా ప్రజలందరి చేత తయారు చేయబడ్డవి కాదు. ఈ ప్రజలందరి పక్షాన అన్ని వర్గాల పక్షాన పనిచేసేటువంటి వ్యవస్థ కూడా కాదు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రాజకీయ వ్యవస్థ అంటేనే ఒక ఆధిపత్య శక్తులకు ఒక డామినెంట్ ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి అవసరాల రీత్యా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థగా చూడడం జరుగుతుంది. సో అలాంటప్పుడు వారు కూడా అంటే మార్క్సిస్టులు కూడా చెప్పేది ఏంటంటే ఈ అధికారాన్ని ఈ ఆధిపత్య సంబంధాలని సస్టైన్ చేయాలి అని అంటే ఈ ఆధిపత్య సంబంధాలని కొనసాగించాలి అంటే ఈ ఆధిపత్య సంబంధాలని నిలుపుకోవాలి అంటే ప్రజల్లో తప్పనిసరిగా సమ్మతిని సాధించడం అనేటువంటిది అవసరం. అయితే ఇంతకుముందు ప్రవర్తనవాదులు చెప్పినట్టుగా ఉదారవాదులు చెప్పినట్టుగా అధికారం అనేటువంటిది ప్రజల సమ్మతిపైన ఆధారపడి ఉన్నది అనే మాట నిజమే. అయినా ఇక్కడ మార్క్సిస్టులు చెప్పే దాంట్లో తేడా ఏంటంటే ఇది అందరూ కలిసి ఈ వ్యవస్థని రాజకీయ వ్యవస్థను స్థాపించుకున్నామని కాదు. ఒక వర్గం ఒక ఉన్నత వర్గము ఈ రాజకీయ వ్యవస్థను తమ అవసరాల రీత్యా ఏర్పరచుకుంటున్న క్రమంలో ఈ ఆధిపత్య సంబంధాలని ఈ అధికారాన్ని కొనసాగించాలి అంటే ఈ ప్రజల సమ్మతిని మనం ప్రోధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తుంది, ఆ సంస్కృతిని ఏ విధంగా నిర్మిస్తుంది అనేటువంటి అంశము మార్క్సిస్ట్ దృక్పథంలో ముఖ్యమైనదిగా ఉంటుంది. అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఇది ప్రతిసారి ఈ ఆధిపత్య సంబంధాలని కొనసాగించేటువంటి క్రమంలో ప్రక్రియలో ఈ భావజాలం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఈ ఆధిపత్య సంబంధాలకు సంబంధించినటువంటి భావజాలాన్ని ఎంత ఎక్కువగా ప్రజల్లో మనము పెంపొందించినట్టయితే అంత ఎక్కువగా ఈ వ్యవస్థకు సపోర్ట్ అనేది దొరుకుతుంది, తోడ్పాటు అనేది దొరుకుతుంది. అంటే ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు బూర్జువా వర్గాలు అని ఏదైతే అంటారో ఆ బూర్జువా వర్గాలు తమకు అనుకూలమైనటువంటి సంస్కృతిని నిర్మించడానికి నిరంతరం పనిచేస్తుంది. దానిలో భాగంగానే మనము స్కూల్స్ని చూస్తాము, సిలబస్ని చూస్తాము, కాలేజ్ విద్యా వ్యవస్థ మొత్తంగా, ఇంకా కుటుంబ సంబంధాలు మరియు మీడియా, చర్చ్, రిలీజియన్ ఇవన్నింటినీ కూడా మార్క్సిస్టు దృక్పథంలో చూసినట్టయితే ఈ సంస్కృతికి తోడ్పడేటువంటి అంటే ఇలాంటి ఆధిపత్య సంబంధాలను నిలిపే లాంటి సంస్కృతిని పెంపొందించే అటువంటి ఒక ప్రక్రియగా మార్క్సిస్ట్ దృక్పథం భావిస్తుంది. అంటే అంతిమంగా ఈ భావజాలాన్ని ఈ వ్యవస్థను పెట్టుబడిదారు వ్యవస్థను నిలపాలి అని అంటే రాజకీయ సంస్కృతి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని ఇది చెప్తుంది. అయితే ఈ రెంటిలో మనకు ఒక డిఫరెన్స్ చూసినట్టయితే ఉదారవాదం అనేటువంటిది ఏంటంటే అంటే ప్రవర్తనవాదం కానివ్వండి ఉదారవాదం కానీ చూసేటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఈ రాజకీయ సంస్కృతి అనేటువంటిది సార్వజనీనమైనటువంటిది, అందరికీ సంబంధించినటువంటిది, దీంట్లో అందరూ భాగస్థులే అనేటువంటిది. దీంట్లో ఉండేటువంటి ఒక వైరుధ్యాన్ని ఈ ఉదారవాదం కానీ ప్రవర్తనవాదం కానీ చూడకపోవడం అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇకపోతే మార్క్సిస్ట్ దృక్పథంలో ఇది చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఏ రాజకీయ సంస్కృతి కూడా ఏకపక్షంగా మొత్తంగా సార్వజనీనమైనటువంటిగా ఉండకపోవడం అనేటువంటిది మనము
చూస్తాము మార్క్సిస్ట్ దృక్పథంలో. అంటే ఒక రెండు వర్గాల మధ్యలో ఎప్పుడు కూడా వైరుధ్యం అనేది ఉంటుంది. రాజకీయ సంస్కృతి సార్వజనీనమైనటువంటిది కాదు అనేటువంటిది. ఇంకా ముందుకు వచ్చి మనము గ్రామ్షి లాంటి వాళ్ళని గమనించినట్టయితే మార్క్సిస్టు దృక్పథంలో వారు అనేది ఏంటంటే మనకు కల్చర్ అనేటువంటిది అంటే రాజకీయ సంస్కృతి లేకుంటే సంస్కృతి ఈ మాటల్ని కాసేపు పక్కన పెట్టిన గ్రామ్షి అనేది ఏంటంటే ఈ సంస్కృతి ఈ మొత్తంగా సమాజంలో ఉండేటువంటి ఆధిపత్య సంబంధాలకు ఒక పునాది. అయితే ఈ పునాది అనేటువంటి ఈ సంస్కృతి అనేటువంటిది మొత్తం సమాజాన్ని వ్యాపించి ఉండదు. మనం దాంట్లో ఈ ప్రతి సంస్కృతి అనేది కూడా చూస్తాం. అంటే కౌంటర్ కల్చరల్ ఎఫర్ట్స్ ప్రయత్నాలు, ప్రతి సంస్కృతికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ప్రతి సంస్కృతిని పెంపొందించడానికి చేసే ప్రయత్నాలు మనము అణచిపడినటువంటి శక్తుల నుంచి కూడా చూస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్క్సిస్ట్ దృక్పథంలో ఉండేటువంటి విషయం ఏంటంటే ఈ సంస్కృతిని రాజకీయ సంస్కృతిని అర్థం చేసుకునే క్రమం లోపల ఈ కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని కేంద్రంగా చూస్తారు. అంటే కాన్ఫ్లిక్ట్ అనేది నిరంతరం ఉండేటువంటిది. దాన్ని బట్టే ఏ రాజకీయ సంస్కృతి అయినా కూడా ఒక స్వభావాన్ని సంతరించుకుంటుంది అనేటువంటిది. అంటే కాన్స్టాంట్గా నిరంతరం వీటికి రెంటికి మధ్యలో అంటే సంస్కృతి ప్రతి సంస్కృతికి మధ్యలో నిరంతరం ఒక పోరాటం అనేది జరుగుతుంది అనేటువంటిది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమికను మార్క్సిస్ట్ దృక్పథంలో పోషిస్తుంది. ఇది మనం ఒక విధంగా చెప్పాలి అంటే రాజకీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు. అయితే పోతే ఇంకొక విషయం మనము ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో రెండు విధాలుగా సంస్కృతిని ఆధారం చేసుకోవడం జరిగింది. ఒకటేమో శిష్ట సంస్కృతి అని, ఇంకొకటేమో మాస్ కల్చర్ అంటే జన సమూహ సంస్కృతిగా కూడా దాన్ని పేర్కొంటారు. దీంట్లో ఉండేటువంటి గమ్మత్ ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ ఉదారవాదం కానివ్వండి, ప్రజాస్వామ్యం కానివ్వండి, అంటే ముఖ్యంగా 1950 తర్వాత వచ్చినటువంటి పోకడలను కనుక మనం గ్రహించినట్టయితే, దాంట్లో వచ్చినటువంటి ధోరణులను కనుక గ్రహించినట్టయితే ప్రజాస్వామ్యము ప్రజల రీత్యా ప్రజల వల్ల నడిచేటువంటి వ్యవస్థే అయినా కూడా ముఖ్యంగా శిష్టపాలన అనేటువంటిది అన్ని ప్రజాస్వామ్యాల్లో కానీ ఏ ఇతర వ్యవస్థల్లో కానీ ఉండేటువంటి సహజమైనటువంటి విషయంగా అర్థం చేసుకుంటున్నాను. అంటే ఈ శిష్టపాలన ఆ శిష్ట సంస్కృతి అంటే ఒక ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి సంస్కృతి రాజకీయ పరిపాలనకు కానివ్వండి, రాజకీయ వ్యవస్థకు కానివ్వండి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గ్రహిస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పాలనలో ఎవరు భాగస్థులు అని చూసినట్టయితే ఈ శిష్ట వర్గాలు మాత్రమే భాగస్థులుగా మనం గ్రహిస్తాం. అయితే మొట్టమొదటి నుంచి ఉదారవాదం కానివ్వండి, ప్రవర్తనవాదం కానివ్వండి దాన్ని సహజమైనటువంటి విషయంగా యాక్సెప్ట్ చేయడం చూస్తాం. అంటే శిష్టపాలన అనేటువంటిది సహజమైనటువంటిదే. అయితే ఆ శిష్టపాలనకు పాలితులకు మధ్యలో ఒక విధమైనటువంటి పరస్పర అవగాహన అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆల్మండ్ అండ్ వర్బా యొక్క అనాలిసిస్ పరిశీలన కనుక చూసినట్టయితే చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే పాలితులు, పెరోకియల్ సంకుచిత సంస్కృతి, పాలితుల సంస్కృతి, భాగస్వామ్య సంస్కృతి మూడు కలిసినటువంటి సంస్కృతియే ఉన్నతమైనటువంటి సంస్కృతిగా గ్రహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు క్లియర్గా తెలిసేది ఏంటంటే శిష్ట సంస్కృతికి ప్రజలకు అంటే శిష్ట వర్గాలకు ఉండేటువంటి విలువలు, ప్రజలకు ఉండేటువంటి విలువలు, సామాన్య ప్రజలకు ఉండేటువంటి విలువలకు మధ్యలో పరస్పరమైనటువంటి అవగాహన ఉంటుంది. అంటే ఈ ప్రజాస్వామ్యం పెంపొందే విధానాన్ని కనుక గమనించినట్టయితే ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికలు అనేటువంటి వాటిని ఒక ఉదాహరణగా కనుక పేర్కొన్నట్టయితే ఈ ఉన్నత వర్గాలు, శిష్ట వర్గాలు ఎన్నికల ద్వారా ప్రజల మెప్పు పొందుతూ పాలనలోకి వస్తాయి. సో ఇక్కడ అసహజమైనది అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి గ్రహింపులో ఉదారవాదం కనబడుతుంది.
అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆలోచనలను, పరిశీలనను, విశ్లేషణలను కనుక గమనించినట్టయితే, గత 15-20 సంవత్సరాలుగా వస్తున్నటువంటి విశ్లేషణలు గమనించినట్టయితే ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే, మనకు అన్ని దేశాల్లో ఒక విధమైనటువంటి అగాధము ఈ శిష్ట సంస్కృతికి మరియు జన సమూహ సంస్కృతి, మాస్ కల్చర్కు ఒక అగాధమైనటువంటిది వస్తుంది. ఈ జన సమూహ సంస్కృతి ఏదైతే ఉందో, అంటే మాస్ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాస్ కల్చర్కు శిష్ట సంస్కృతికి అంటే ఎలీట్ కల్చర్కు ఎప్పుడూ కూడా ఒక పెద్ద విడదీయనటువంటి, అంటే బ్రిడ్జ్ చేయలేనటువంటి ఒక అగాధం మనకు కనబడుతుంది అని ఈ మధ్య వచ్చినటువంటి విశ్లేషకులు అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, సామాన్య జనాలు చూసేటువంటి రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకునేటువంటి విశ్వాసాలకు, అభిప్రాయాలకు, శిష్ట వర్గాలు అర్థం చేసుకునేటువంటి విశ్వాసాలకు, అభిప్రాయాలకు చాలా తేడా ఉంటుంది అనేటువంటిది ఒక ఉదాహరణతో మనం దీన్ని ముగించవచ్చు. ఎలా అంటే, 1970 వరకు భారతదేశంలో కాంగ్రెస్ ఆధిపత్యంలో పూర్తిగా దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాము. అక్కడ ఎప్పటి వరకైతే ఈ జాతీయతావాదానికి సంబంధించినటువంటి భావాలు, దాంట్లో నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలు ఎప్పటి వరకైతే భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేశాయో అప్పటి వరకు రాజకీయ వ్యవస్థ స్థిరంగా పనిచేసింది. కానీ అప్పటి నుంచి 1970 నుంచి చూసినట్టయితే అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఈ జాతీయ రాజకీయాలు అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి క్రమం మనం చాలా క్లియర్గా చూస్తాం. అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దేశంలో కూడా మనకు ఈ రెండు రకాలైనటువంటి కల్చర్సు, ఈ రెండు రకాలైనటువంటి సంస్కృతులు కనబడతాయి. ఈ రెంటికి మధ్యలో కొన్నిసార్లు సంఘర్షణ జరగవచ్చు, కొన్నిసార్లు పరస్పరం కలుపుకునే లాంటి ప్రయత్నాలు జరగవచ్చు. కానీ ఈ రెండు సంస్కృతులు ప్యారలల్గా పెంపొందడం అనేటువంటిది చాలా క్లియర్గా దీంట్లో చూస్తాం. ఈ ఉన్నత విద్యా కార్యక్రమాలపై మీ సందేహాలు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామిరెడ్డి మార్గ్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.